मध्यमा भाग 5 पार्ट 12 चाचा भतीजों की लड़ाई చాచా భతీజోं की लड़ाई లవకుశులిద్దరూ కూడా ఇంతకుముందు శత్రుఘ్నుని హనుమాన్ని పుష్కల్ని బంధించారు. ఇప్పుడు భరత లక్ష్మణ్ని కూడా బంధించారనమాట. ఈ విషయం తెలుసుకున్న సీతాదేవి యొక్క పరిస్థితి ఏంటో మీరు ఈ సారాంశం విని తెలుసుకోండి. స్వాగత్ ఆప్కా పల్నాడు హిందీ ట్యూషన్. ఓకే స్టూడెంట్స్, హిందీ ప్రాథమిక టు ప్రైవేట్ వరకు ఎవరికైనా ఎగ్జామ్స్ రాయాలన్నా ఈ ఎగ్జామ్స్ ఫీ గురించి లేదా టెక్స్ట్ బుక్స్ గురించి ఇంకా ఏదైనా ఎగ్జామ్ డేట్ గురించి ఈ డీటెయిల్స్ కోసం మా నెంబర్ని సంప్రదించండి 8897034669. చాచా భతీజోంకి లడాయి. చాచా భతీజోంకి లడాయి అంటే మామ మేనల్లుల మధ్య ఫైట్. అంటే ఇక్కడ మేనమావకి మేనల్లుళ్ళకి మధ్య ఫైట్ అన్నమాట. ఫస్ట్ పారాగ్రాఫ్. జబ్ శ్రీరామచంద్ర జీ కో యహ్ ఖబర్ మిలి. ఈ విషయము శ్రీరామచంద్రునికి తెలిసినది. ఏంటి? శత్రుఘ్నుడు, హనుమంతుడు, లక్ష్మణుడు వీళ్ళని చెట్టుకు బంధించి ఉంచారు ఇద్దరు పిల్లలు అన్న విషయము శ్రీరామచంద్రునికి తెలిసింది. तो उन्होंने भरत और लक्ष्मण के साथ एक बड़ी फौज भेजी और हुक्म दिया कि फौरन जाकर उन दीठ लड़कों के गिरफ्तार करके మేరే సామ్నే లే ఆవో. ఈ విషయం తెలిసిన వెంటనే శ్రీరామచంద్రుడు భరత లక్ష్మణులు ఇద్దరిని పిలిచి దీడ్ లడ్కి అంటే ఇద్దరు మొండి పిల్లలు లేదా పెంకి పిల్లలు అని, గిర్ఫతార్ కర్కే మేరే సామ్నే లే ఆవో అంటే ఆ ఇద్దరు పిల్లల్ని బంధించి నా దగ్గరికి తీసుకురండి అని భరత లక్ష్మణులకి ఆజ్ఞాపించారు. భరత్ और लक्ष्मण अपने बड़े भाई का हुक्म पाकर रथ पर सवार हुआ. ఇక శ్రీరామచంద్రుడి ఆజ్ఞ మేరకు భరత లక్ష్మణులిద్దరూ కూడా సిద్ధంగా రథం ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు. और एक बहुत बड़ी फौज लेकर लव और खुशी से लड़ने के लिए चल पड़े. ఇక ఇద్దరు అన్నదమ్ములు కూడా లవ్ కుశల మీద పోరాటానికి బయలుదేరారు, సిద్ధంగా ఉన్నారు. दोनों भाइयों ने आकर देखा कि शत्रुघ्न, हनुमान और पुष्कल पेड़ की जड़ से बंधे पड़े हैं और उनके पास दो लड़के हाथ में तीर और कमान लिए खड़े हैं. ఇద్దరు అన్నదమ్ములు అంటే ఎవరు ఇక్కడ? భరత లక్ష్మణులు ఇద్దరు వెళ్ళి చూసేటప్పటికి శత్రుఘ్నన్, హనుమాను, పుష్కలుడు వీళ్ళ ముగ్గురిని కూడా లవకుశలు ఒక చెట్టుకి బంధించి, జడ్ అంటే స్టెమ్ అనమాట, ఆ చెట్టుకి కట్టేసి బంధించి ఉంచారనమాట. ఉన్కే పాస్ దో లడకే హాత్ మే ఆ బంధించిన వాళ్ళ పక్కన అటు ఇటు రెండు పక్కల కూడా లవకుశలు ఇద్దరు తీర్ ఔర్ కమాల్ లియే ఖడే హై అంటే బాణాలు పట్టుకొని నించొని ఉన్నారు. సారీ భూమి లాసోం సే బరీ హుయి హై. అక్కడ ఉన్న భూమి జగహ్ ఆ ప్లేస్ అంతా కూడా శవాలతో నిండిపోయింది. లాసోం అంటే శవాలన్నమాట. यह सब देख कर वे थोड़ी देर तक आश्चर्य में डूबे रहे. डूबे रहे అంటే ఆశ్చర్యమే డూబే రహే అంటే ఆశ్చర్యంలో ఉండిపోయారు. అక్కడ ఆ శవాలతో నిండిపోవటము, ఆ అన్నదమ్ములను బంధించడం చూసిన భరత లక్ష్మణులు ఇద్దరు కూడా ఆశ్చర్యంలో స్టన్ అయిపోయి చూస్తున్నారు అనమాట, ఆశ్చర్యంగా చూస్తున్నారు. నెక్స్ట్ పేరు. ఫిర్ భరత్ నే లవ్ ఔర్ ఖుషి సే కహా. మళ్ళీ ఇక్కడ భరతుడు లవ్ మరియు కుషులతో మాట్లాడుతున్నాడు. ఇలా అన్నాడు, ఏ లడకోం, ఓ పిల్లల్లారా, తుమ్ లోక్ బడే బహదూర్ హో. మీరు బహదూర్ అంటే ఏంటి? మనం ఇంతకుముందు చాలా లెసన్స్లో చెప్పుకున్నాం. ఏంటి? ధైర్యవంతులు. తుమ్ లోక్ బడే బహదూర్ హో, మీరు చాలా ధైర్యవంతులు. తుమ్కో దేఖ్ కర్ దిల్ ఖుష్ హో రహా హై. మిమ్మల్ని చూడటం నా మనసు ఎంతో ఆనందంగా ఉంది. తుమ్ ఇన్ లోగోం కో చోడ్ దో, నీవు ఆ ప్రజలని వదిలేసేయి. और हमारे दोस्त बन जाओ, నాతో పాటు ఫ్రెండ్షిప్ చెయ్యి. फिर हम तुमको महाराज श्री रामचंद्र जी के पास ले चलेंगे. నేను మిమ్మల్ని శ్రీరామచంద్రుని దగ్గరికి తీసుకుని వెళతాను. వే బడే వీర్ హై, వారు కూడా యుద్ధ వీరులు. వీరోं के इज्जत करना भी जानते हैं. శ్రీరామచంద్రుని గారు వీరులని చాలా గౌరవిస్తారు. ఇజ్జత్ అంటే రెస్పెక్ట్, గౌరవించటం. నెక్స్ట్ పేరు. కుష్ నే కహా, కుష్ అంటున్నాడు, రెహనే దీజియే ఆప్ని ఖాతీర్దారీ. ఓకే, ఇక మీ సమాధానం చాలు అంటే మీ మాటలు చాలు. హమే ఆప్కి అచ్చి అచ్చి చీజోం ఔర్ కపడంకి జరూరత్ రహి. మాకేమి మంచి మంచి వస్తువులు మరియు బట్టలు అవసరం లేదు. అగర్ ఆప్ ఇన్కో చుడానే ఆయే హై తో లడ్కర్ చుడా లే జాయియే.
మీరు వాళ్ళని విడిపించాలి అని అనుకుంటే మాతో పోరాటం చేసి తీసుకువెళ్ళండి. హమే కోయి అర్జ్ నహీ హోగా. అర్జ్ అంటే మాకేమీ అభ్యంతరం లేదు. కోరి బాతోం సే యహా కామ్ నహీ చల్నే కా. ఓకే, ఇక ఉట్టి మాటలు ఆపి పనేంటో చూడండి. भरत ने जब देखा कि बिना लड़े गुजरा नहीं और ये लड़के हमारा कहना न मानते तो वे लड़ने के लिए मजबूर हुए. అంటే భరత్ ని జబ్ దేకాకి బినా లడే గుజరా నహి అంటే భరతుడు చెప్తున్నాడు అనమాట, ఈ పిల్లలు పోరాటం చేయకుండా బ్రతకలేరు. ఈ లడకే హమారా కహనానా మాన్తే, ఈ పిల్లలు నా మాట వినిపించుకోవడం లేదు. తో వే లండేకే లియే మజ్బూర్ హుయే, ఇక పోరాటానికి సిద్ధంగా ఉండాలి అని భరతుడు చెప్తున్నాడు. లక్ష్మణ్ నే బి తీర్ కమాన్ సంభాలే, ఇక లక్ష్మణుడు కూడా యుద్ధం చేయడానికి బాణాలు తీసుకొని రెడీగా ఉన్నాడు. లడాయి చిడిగాయి, పోరాటం మొదలైంది. एक ओर से भरत और लक्ष्मण तथा दूसरी ओर से लव और कुशु तीरों की बौछार करने लगे. ఒకవైపు భరత లక్ష్మణులు, మరొక వైపు లవ్ కుశులిద్దరూ ఇక పోరాటానికి సిద్ధమయ్యారు. भरत और लक्ष्मण दांत पीस पीस कर पहने पहने तीर छोड़ते थे और लव और कुश हंस हंस कर उन्हें बीच ही में काट देते थे. భరత్ ఔర్ లక్ష్మణ్ దాంత్ పీస్ పీస్ కర్ అంటే భరత లక్ష్మణులు పళ్ళు గట్టిగా నములుతూ పైనే పైనే తీర్చోడితే అంటే పదునైన బాణాలని వేస్తున్నారు. ఇక లవ్ కుష్లేమో లవ్ ఔర్ కుష్ హస్ హస్ కర్ ఉన్హే బీచ్ హేమి అంటే వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ కాట్ దేతే, భరత లక్ష్మణులు వేసిన బాణాలను వీళ్ళు నరికి వేస్తున్నారు. అంటే ఆ బాణాలతో ఇంకొక బాణాలు తగిలి అవి ఇరిగిపోతున్నాయి అన్నమాట. గంటం మే లడాయి హోతీ రహి, గంటల కొద్దీ ఈ పోరాటం జరిగింది. ऐसा मालूम होता था कि यह लड़ाई कभी खत्म ही नहीं होगी. చూస్తుంటే ఈ పోరాటము ఎప్పటికీ ఆగదు అని అనిపిస్తుంది. ఆఖిర్ లవ్ కా ఏక్ తీర్ కాకర్ భరత్ గిర్ పడే, చివరిగా లవ్ వేసిన బాణాన్ని తీర్ అంటారు అనమాట. ఆ బాణము భరతునికి తగిలి భరతుడు పడిపోయాడు. ఔర్ బేహోష్ హోగయే, పడిపోయిన వెంటనే అతను స్పృహ కోల్పోయాడు. ఇతనే హీ మే కుష్ కే ఏక్ తీర్ నే లక్ష్మణ్ కో బి బేహోష్ కర్ దియా, ఇంతలోనే కుష్ కూడా ఒక బాణము వేసి అది లక్ష్మణ్కి తగిలి లక్ష్మణుడు కూడా స్పృహ కోల్పోయాడు. అంటే భరత లక్ష్మణుడు ఇద్దరూ కూడా స్పృహ కోల్పోయారనమాట. दोनों बाइयों के गिरते ही सेना में खलबली मच गई. खलबली मच गई అంటే భయాందోళన ఉండడం అనమాట. ఇక ఇద్దరు అన్న తమ్ముళ్ళు స్పృహ కోల్పోవడంతో ఇక సైనికులందరూ భయాందోళనలో ఉండిపోయారు. సబ్ రాజపూత్ గిద్దడం కి తరహ్ ధూమ్ దబాకర్ జంగల్ మే బాగ్ గయే, ఇక రాజపుత్రులందరూ కూడా గిద్దడం అంటే నక్కలు అనమాట, నక్కల్లా అడవిలోకి పారిపోయారు. భలా కాల్ కే చేసే ఉన్ లడకోం కే సామ్నే కౌంటీ కే, ఓకే ఈ పిల్లల ముందు కాలాల ఎవరు నిలబడగలరు. కిస్కి జాన్ ఫాల్తూ థీ, ఇక్కడ ఎవరిది తప్పు. సారా మైదాను దుష్పనం సే ఖాళీ హో గయా, అక్కడ ఉన్న ఆ జగహ్ స్థలం అంతా కూడా శత్రువులు మొత్తం ఖాళీ అయిపోయింది అనమాట. శత్రువులు అక్కడ నుండి వెళ్ళిపోయారు. ఇంకా సిర్ఫ్ భరత్ ఔర్ లక్ష్మణ్ అపనే అపనే రథ్ మే బేహోష్ పడే రహే, కానీ భరత లక్ష్మణులు ఇద్దరిని మాత్రము అన్కాన్షియస్లోకి వెళ్ళిపోవడంతో లవ్ ఔర్ కుష్నే ఉన్కే బి హాత్ పైర్ రస్సీ సే కస్కర్ బాంధ్ దియే ఔర్ పేడ్ కే నీచే లాకర్ లిటా దియా. లవ్ మరియు కుష్ వీళ్ళిద్దరూ భరత లక్ష్మణుల చేతులు కాళ్ళు బంధించి అక్కడ చెట్టు కింద ఉంచేశారనమాట. जब शाम हुई और ठंडी हवा चली तो सबकी बेहोश दूर हुई, ఇక సాయంకాలం అయింది, అక్కడ అంతా చల్లటి గాలి వీస్తుంది. అక్కడ బంధించబడిన వాళ్ళందరూ కూడా స్పృహ కోల్పోయిన వాళ్ళు ఇంకా స్పృహలోకి వస్తున్నారనమాట. సబ్ హోష్ మే ఆయే, అందరు స్పృహలోకి వచ్చారు. సబ్కు హాత్ పైర్ బందేతే, అందరి కాళ్ళు చేతులు బంధించబడ్డాయి. కోయి బాగ్ బి నహీ సక్తా థా, ఎవరు కూడా బయటికి వెళ్ళడానికి వీలు లేకుండా పోయింది. సబ్కు ఉసి హాలత్ మే చోడ్ కర్ లవ్ ఔర్ కుష్ మాతా కే పాస్ గయే, ఇక వాళ్ళందరినీ బంధించి లవ్ కుష్లు మాత్రం వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళిపోయారు. మానే ఉన్కే దేఖ్తే హీ గలే సే లగా లియా ఔర్ పూచా,
ఆ సీతాదేవి వాళ్ళిద్దరిని చూడంగానే వాళ్ళని కౌగలించుకొని అడుగుతుందనమాట, కహో బేటా చెప్పు, వహ్ కౌన్ నిర్దయీత, ఆ కసాయి మనస్తత్వం ఎవరికి, హమారీ లవ్కు గిర్ఫతార్ కర్కే లే జా రహా థా, మా లవ్నే తీసుకొని వెళ్ళిపోవాలనుకున్నారా, కుష్ తుమ్నే అపనే బాయికో కిసి తరహ చుడాయా, నువ్వు మీ అన్నయ్యని ఎలా రక్షించగలిగావు, వహు ఆద్మీ కహా భాగ్ గయా, ఆ లవ్ని బంధించిన వ్యక్తి పారిపోయాడా అనని సీతాదేవి లవ్ కుష్లతో మాట్లాడుతుంది. కుష్నే కహా, కుష్ అంటున్నాడు, మా బాగ్ కర్ కహా జాయేగా, వాళ్ళు ఎక్కడికి పారిపోతారు, ఏక్ నహీ పాంచ్ పాంచ్ కో గిర్ఫతార్ కర్ రఖా హై, ఒక్కరిని కాదు 5గురిని మేము బంధించి ఉంచాము, సబ్కే హాత్ పైర్ బాంధ్ దియే హై, అందరి కాళ్ళు చేతులు బంధించి ఉంచాము, సబ్ వహా పేడ్కి నీచే తడప్ రహే హై, వాళ్ళందరినీ కూడా మేము చెట్టు కింద బంధించి ఉంచాము, చలో దేకో తో కితనే బడే బడే జవాన్ హై, ఒకసారి వెళ్ళి చూడు వాళ్ళు ఎంత పెద్ద పెద్ద సైనికులో, ఆయే తో హమ్ లోగోం సే లడాయి కర్నే, మాతోనే పోరాటమా అని లవ్ కుష్లు చెప్తున్నారు. నెక్స్ట్ పేరా, दोनों बेटों की बहादुरी देखकर सीता की छाती मारे खुशी से फूल गई, ఆ ఇద్దరు పిల్లల యొక్క ధైర్యం చూసి సీతాదేవి తన ఛాతీకి ఆరించుకొని ఎంతో ఆనందపడిపోతుంది. ఉన్హోంనే దోనం కి ఛాతీ సే లగా లియా ఔర్ ఆశీర్వాద్ దేక్కర్ బోలి, వాళ్ళిద్దరిని దగ్గరికి తీసుకొని ఆశీర్వదించి ఈ విధంగా అడుగుతుంది, మేరే లాల్ తుమ్ దోనం దునియా కా జితనే వాలే హోయే, అంటే మీరు ప్రపంచాన్నే, దునియా అంటే ప్రపంచం అనమాట, మీరు ప్రపంచాన్నే జయించారు, చలో దేకే వే కౌన్ హై, వారిని ఎవరో చూద్దాము పదా, జిన్కో తుమ్నే ఖైద్ కియా హై, మీరు ఎవరిని బంధించారో వాళ్ళని చూద్దాం పదా అని సీతాదేవి లవ్ కుష్లతో చెప్తుంది. యహ్ కహకర్ सीताजी लव कुश और दूसरे ऋषि बालकों के साथ लेकर कुटिया से बाहर आई. ఓకే, ఇక సీతాదేవి లవ్ కుష్ ఇద్దరితో పాటు అక్కడ ఉన్న పిల్లల్ని తీసుకొని గుడిసెలోంచి బయటికి వచ్చింది. जब पेड़ के नीचे बंधे हुए भरत शत्रुघ्न और लक्ष्मण को देखा तो उनके होश उड़ गए. ఇక ఆ చెట్టు కింద బంధించబడిన భరత లక్ష్మణులు మరియు శత్రుఘ్నులు వీళ్ళు ఇక ఆనందంతో గంతేశారనమాట. వే మూర్ఛితే హోకర్ జమీన్ పర్ గిర్ పడి, ఇక వాళ్ళని చూసి సీతాదేవి స్పృహలో కోల్పోయిందనమాట. సీతాదేవి స్పృహ కోల్పోయి కింద పడిపోయింది. జబ్ లవ్ ఔర్ కుష్ ఉన్కో హోష్ మే లాయే తో వే రోకర్ కహనే లగి, ఇక ఆమె స్పృహలోకి వచ్చేటప్పటికి లవ్ కుష్లు ఇద్దరు ఏడుస్తూ ఈ విధంగా అడుగుతున్నారు, మేరే లాల్ తుమ్నే యహ్ క్యా గజబ్ కియా, మీరు ఎంత అద్భుతమైన పని చేశారు, అరే ఏ తో తుమ్హారే హీ చాచా హై, ఇతను ఎవరో కాదు మీ బాబాయిలు, తుమ్నే క్యోం నహీ కహా కి యజ్ఞ కా గోడా శ్రీరామచంద్ర జీ కా హై, ఇది శ్రీరామచంద్రుడి గుర్రం అని మీరు నాకెందుకు చెప్పలేదు, వే హీ తో తుమ్హారే పితా హై, శ్రీరామచంద్రుడు గారే మీ నాన్నగారు, తుమ్ జల్దీ ఇన్కో చోడ్ దో ఔర్ గోడా లౌటా దో, మీరు వెంటనే వీళ్ళని విడిపించి వాళ్ళ అయోధ్యకి తిరిగి పంపించేసేయండి అని చెప్పింది. లాస్ట్ पैराग्राफ में सीता जी की आज्ञा पाकर लव और कुश ने सबकी रस्सी खोला दी और घोड़ा छोड़ दिया. ఇక సీతాజీ మాటలు విని లవ్ కుష్లు ఇద్దరు కూడా అందరి తాళ్ళు విప్పేసి గుర్రాన్ని కూడా వదిలించారు. భరత్ లక్ష్మణ్ ఔర్ శత్రుఘ్నకో ఛుట్కారా మిలా, ఇక భరత లక్ష్మణులు కూడా వదిలించుకున్నారు, బంధించబడిన తాడుని విడిపించుకున్నారు అన్నమాట. వే घोड़े के साथ लेकर लव और कुश की बहादुरी की तारीफ करते हुए अयोध्या की तरफ रवाना हुए. ఇక ఆ గుర్రంతో పాటు లవ్ మరియు కుష్ గుర్రాన్ని విడిపించిన తర్వాత లవ్ కుష్ల యొక్క ధైర్య సాహసాలను మెచ్చుకుంటూ వాళ్ళు తిరిగి అయోధ్యకి వెళ్ళిపోయారు. ఓకే స్టూడెంట్స్, ఇప్పటి వరకు నేను లెసన్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు సారాంశం వినండి. చాచా భतीजों की लड़ाई. फर्स्ट पैराग्राफ, श्री रामचंद्र जी को हनुमान पुष्कल और शत्रुघ्न की गिरफ्तारी का बात मिली. శ్రీరామచంద్రునికి
हनुमंतुनि मरियु पुष्कलु शत्रुघ्न బంధించిన విషయము తెలిసింది। श्री राम ने भरत और लक्ष्मण को आदेश दिया कि वे लव और कुश को गिरफ्तार करके यहाँ ले आवे। శ్రీరామచంద్రుడు భరత లక్ష్మణుల ఇద్దరిని ఒక ఆదేశం ఇచ్చాడనమాట। లవ్ కుశుల్ని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి తీసుకురమ్మన్నాడు। भरत और लक्ष्मण श्री राम का आदेश मानकर बड़ी फौज के साथ लव और कुश से लड़ने गए। ఇక భరత లక్ష్మణులు ఇద్దరు కూడా శ్రీరామచంద్రుని ఆదేశం మేరకు పెద్ద సైన్యాన్ని తీసుకొని లవ్ కుశుల మీద పోరాటానికి వెళ్ళారు। సెకండ్ పేరా, भरत और लक्ष्मण लव और कुश की बहादुरी को देखकर बहुत खुश हुए। భరత లక్ష్మణులు ఇద్దరు కూడా ఈ లవ్ కుశుల యొక్క ధైర్య సాహసాలను చూసి ఎంతో మెచ్చుకున్నారు। उन्होंने उन दोनों को श्री रामचंद्र जी के पास ले जाने का बात कही। వాళ్ళిద్దరిని శ్రీరామచంద్రుని దగ్గరికి తీసుకెళ్తామని చెప్పారు। తబ్ కుష్ నే కహా, అప్పుడు కుష్ అంటున్నాడు, హమ్కో ఆప్కే ఆధార్ సత్కార్ కి జరూరత్ నహీ హై, మీ యొక్క మర్యాదలు సత్కారాలు మాకు అవసరం లేదు। చాహేం తో లడ్కర్ చోడు చుడా లే జాయియే, మీకు కావాలి అనుకుంటే పోరాటం చేసి వాళ్ళని విడిపించి తీసుకొని వెళ్ళండి। భరత్ और లక్ష్మణ్ మజ్బూర్ హోకర్ లవ్ और కుష్ సే లడ్నే లగే। ఇక భరత లక్ష్మణులు ఇద్దరు కూడా తప్పక పోరాటం చేయవలసి వచ్చింది। భరత్ और లక్ష్మణ్ లవ్ और కుష్ కే తీర్ ఖాకర్ జమీన్ పర్ గిర్ పడే। భరత లక్ష్మణులు ఇద్దరు కూడా లవ్ కుశుల యొక్క బాణాలు తగిలి వాళ్ళు కూడా స్పృహ కోల్పోయి పడిపోయారు। ఇన్ దోనో కో బి లవ్ और కుష్ నే రస్సీ సే బాంధ్ దియా। లవ్ కుశులు ఇద్దరు కూడా భరత లక్ష్మణుల్ని బంధించి ఉంచారు। సీతాజీ లాస్ట్ पैराग्राफ में, सीताजी लव और कुश की बहादुरी सुनकर बहुत खुशी हुई। సీతాదేవి వాళ్ళ యొక్క ధైర్య సాహసాలను విని ఎంతో ఆనందించింది। వే బాహర్ ఆయి, ఆమె ఆ గుడిసెలో నుంచి బయటికి వచ్చింది। అపనే దేవరం కో జమీన్ పర్ పడే దేఖ్ కర్ ఉన్కో బడా దుఃఖ్ హువా, వాళ్ళ యొక్క దేవరం అంటే మరుదులు అనమాట। ఆ మరుదుల్ని చూసి ఆమె స్పృహ కోల్పోయి పడిపోయింది। उनको बड़ा दुख हुआ, ఆమె ఎంతో చాలా బాధపడింది। సీతాజీ ने उनसे कहा कि श्री रामचंद्र जी तुम्हारे पिता है। స్పృహ వచ్చిన వెంటనే లేచి లవ్ కుశులతో శ్రీరామచంద్రజీ అంటే మీ నాన్నగారే, और ये तुम्हारे चाचा है, వీళ్ళు మీ బాబాయిలు, इसलिए घोड़ा छोड़ दो, అందుకని మీరు గుర్రాన్ని వదిలివేసేయండి। మాతాజీకి బాత్ సున్కర్ లవ్ और కుష్ ने घोड़े को छोड़ दिया, వాళ్ళ అమ్మ మాట విని లవ్ కుశులు ఇద్దరు కూడా గుర్రాన్ని వదిలేశారు। అభి సవాల్ జవాబ్ సునోమా। ఫస్ట్ వన్, లడాయి మే భరత్ కో కిస్నే హరాయా, యుద్ధంలో లేదా పోరాటంలో అనొచ్చమ్మా। యుద్ధంలో భరతుడు ఎవరి చేతిలో ఓడిపోయాడు? జవాబ్, లడాయి మే భరత్ కో లవ్ నే హరాయా, యుద్ధంలో భరతుడిని లవ్ ఓడించాడు। सेकंड क्वेश्चन, अंत में कुश को और लव ने घोड़े को क्यों बिना लड़े छोड़ दिया, చివరిగా లవ్ కుశులు ఇద్దరు కూడా గుర్రాన్ని ఎందుకు వదిలేశారు? జవాబ్, माताजी की आज्ञा पाकर लव और कुश ने घोड़े को बिना लड़े छोड़ दिया, వాళ్ళ తల్లి మాటల ఆజ్ఞ మేరకు గుర్రాన్ని వదిలేశారు, యుద్ధం చేయకుండా గుర్రాన్ని వదిలేశారు। లైక్ కొట్టండి, షేర్ చేయండి। ఈ లెసన్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేశామో అని కామెంట్ రూపంలో తెలియజేయండి। ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బచ్చా।